హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఒక కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ట్రేడింగ్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు ఫ్రెండ్స్. సో, ఏంటంటే చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది గానీ, అంత ఈజీ అయితే కాదు. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను జూన్ 1న 10,000 మైనస్ అయింది. సరే ఇట్లా చేయకూడదు ట్రేడ్స్ అనేసి డిసైడ్ అయ్యేసి ఆహ్ జాగ్రత్తగా చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక 5 డేస్ 1, 2, 3, 4, 5 డేస్ ప్రాఫిటొచ్చింది. ఇంకేమి మనకేముందిలే మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి సేమ్ థింగ్ ఈ 11థ్ జూన్ రోజు ట్రై చేస్తే -11,000 వచ్చేసింది. ఆ తర్వాత 6,000 వచ్చింది. సో, ఆ మరుసటి రోజు మళ్ళీ పిచ్చి ట్రేడ్‌లు చేయడం వల్ల -13,000. సో, నేను 80,000 రూపీస్‌తో జూన్ 1న స్టార్ట్ చేస్తే, ఈరోజు -21,000 మైనస్‌లో ఉన్నాననమాట. ఈ విధంగా రూల్స్ పెట్టుకుంటాను. ఒక్క రోజులో 2,000 ప్రాఫిట్ వస్తే ఇంక స్టాప్ చేసేయాలి. ఒక్క రోజులో 3,000 లాస్ వస్తే ఇంక ఆ రోజుకి ట్రేడింగే చేయకూడదు అనేసి. కానీ ఎక్కడ మనం ఫాలో అవుతాం ఫ్రెండ్స్? అంటే ఫాలో అవ్వాలని ఉంటుంది. కాకపోతే థింగ్ ఏందంటే ఎమోషన్ అడ్డం వచ్చేస్తుందనమాట. దాన్ని ఆ ట్రేడ్‌ని క్లోజ్ చేయలేము. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఆ ప్రీమియం డికే ఎలా ఉంటుందంటే, మనం ఆహ్, క్లోజ్ చేసినా గానీ ఎక్కడో చాలా స్పీడ్‌గా డికే అయిపోవడం వల్ల, మనం ఊహించనన్ని లాసెస్ వస్తాయన్నమాట. ఈ 11,000 వచ్చిన రోజైతే ఫ్రెండ్స్ -28,000కు ఎళ్ళిపోయింది నా పి&ఎల్, ఎంటీఎం. దాన్ని మళ్ళీ ఆ రోజు నమ్మరు 120 ఆర్డర్స్ పంచ్ చేశాను. బై, సెల్, బై, సెల్, బై, సెల్ చేసి ఆ రోజైతే సెన్సెక్స్‌లో 55 లాట్లతో ట్రేడ్ చేశాను. లక్కీగా ఆ 55 లాట్లతో చేసిన ట్రేడు నన్ను ఈ -28,000 నుంచి -6,000 అక్కడికొచ్చి పడేసిందనమాట. సో, చార్జెస్ అన్నీ కలిపితే -11,000 అయిపోయింది. సో, ఇవన్నీ ఏంటంటే బుక్స్ చదివినప్పుడు లేదా ఈ వీడియోస్ చూసినప్పుడు వీటిని అవాయిడ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్‌గా వచ్చేసరికి వాటిని చేయలేకపోతున్నాం. సో, దాన్ని ఓవర్‌కమ్ జేయడం కోసమే నేను ఆహ్, డిఫరెంట్ టెక్నిక్స్ ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇప్పుడేం చేశానంటే ఒక ఆప్షన్‌ని సెల్ జేసి, ఒక పుట్‌ని సెల్ జేసి, ఇంకొక 24,000 పీఈని సెల్ జేశాను. రూ. 207 అండ్ 23,850 పుట్‌ని బై జేశాను. అంటే ఈ రెండింటి మధ్యలో 70 పాయింట్ల గ్యాప్ ఉంది గదా! ఈ 70 ఇంటూ 65 4,200 నుంచి 4,600 మధ్యలో ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు ఇది మార్కెట్ గనుక నెక్స్ట్ 23వ తేదీ వరకి 24,000 కంటే పైన ఉంటే నాకింకా ఈ రూ. 4,000 అనేది పక్కా ప్రాఫిట్. ఒకవేళ 24,000 కంటే తక్కువకొస్తే మాత్రం -5,000 వరకొచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం. ఒక రూ. 1,000 అట్లా లాస్ వస్తే మాత్రం అక్కడ క్లోజ్ చేసేసి వేరే ఏదన్నా ట్రేడ్ దొరుకుతుందేమో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో, అందుకే ట్రేడింగ్ చేసేది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా ఎమోషనల్ కంట్రోల్ ఉంటే తప్ప ట్రేడ్స్ చేయొద్దండి. పక్కా స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ అలా ఫాలో అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.